అందరికీ అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మా హోమ్ టూర్ అనమాట. లాస్ట్ టైం మీరు నేను చేసిన కిచెన్ టూర్ చూసారు, బట్ అది వేరే ఇంట్లో లైక్ న్యూ క్యాజిల్లో ఉన్నప్పుడు. మేము రీసెంట్గా లండన్ సైడ్ మూవ్ అయ్యామన్నమాట. సో ఇట్ సైడ్ వచ్చిన తర్వాత ఈ ఇల్లు మీ అందరితో షేర్ చేసుకుందాము అని చెప్పి వీడియో తీస్తున్నాను. నేను ఫస్ట్ యూకే వచ్చినప్పుడు ఇదే ఇంట్లో ఉన్నానన్నమాట. సో అందుకే నాకు ఈ ఇల్లు అంటే చాలా స్పెషల్. మళ్ళీ ఇప్పుడు మాకు మళ్ళీ ఇదే ఇల్లు రావడం లైక్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని. సో ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం రండి. మేము ఉండేది అపార్ట్మెంట్స్ అనమాట. సో మేము ఉండేది సెకండ్ ఫ్లోర్లో పైన ఉంటాము. అండ్ ఇక్కడ అంతా ఎక్కువ మోస్ట్లీ స్టూడెంట్స్ ఉంటారనమాట. ఇటు సైడ్ అంతా స్టూడెంట్ అకామిడేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో రండి లోపలికి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మై హోమ్. సో రాగానే ఫస్ట్ డోర్ వేసేద్దాం ముందు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మా వింటర్ కోట్స్ అన్ని ఇక్కడే హ్యాంగ్ చేసుకున్నాము. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మా షూస్ అండ్ అన్నీ ఇంకా చెప్పల్ షూస్ ఇక్కడ పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ హ్యాండీగా ఉంటాయని నేను సాక్స్ ఒక బాస్కెట్ పెట్టేశాను, ఎందుకంటే సాక్స్ ఎక్కువ మిస్ అవుతూ ఉంటాయి కాబట్టి. ఇది వచ్చేసి నా స్కిన్ కేర్ ఆర్గనైజర్ అనమాట. నేను చాలా రోజులు తీసుకొని నేను వ్యానిటీ సెటప్ చేసుకున్నాక ఇది నాకు అంత యూజ్ రాలేదు. సో ఇక్కడ అలా పెట్టా, సో బాగుంటుంది అని చెప్పి. అండ్ ఇక్కడ ఒక విండో ఇచ్చారు వెంటిలేషన్ కోసం. ఇక్కడ నుంచి సన్లైట్ బాగా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ అంతే. నెక్స్ట్ ఇట్ సైడ్ వెళ్దాము. ఇటు మాకు స్టోర్ రూమ్స్ లాగా ఇచ్చారనమాట. చిన్న స్టోర్ రూమ్స్, మనం ఏదన్నా ఎక్స్ట్రా యూస్ చేయను ఉంటే పెట్టుకోవడానికి. నేనేం చేశానంటే ఇది దేవుడి రూమ్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి స్టోర్ రూమ్ చేసుకున్నాను. స్టోర్ రూమ్లో వచ్చేసి సూట్ కేసులు అన్నీ ఉంటాయి కదా, మనం ఎక్కువ యూస్ చేయనవి అవన్నీ ఇందులో పెట్టేశాము. స్టోర్ రూమ్ లాగే ఉంటుంది కదా. యా. అండ్ సో దేవుడి రూమ్కి వచ్చేసరికి ఇది నార్త్ సైడ్ వచ్చింది, విచ్ ఈజ్ దేవుడి రూమ్కి పర్ఫెక్ట్ డైరెక్షన్ అనమాట. అందుకనే నేను ఇదొక్కటి సపరేట్గా ఉండాలి అని చెప్పి దేవుడికి ఈ రూమ్ ఇట్లా పెట్టేసుకున్నాను. అండ్ సో ఈ 2 రూమ్స్ ఇలా అనమాట. సో ఇటు 2 స్టోర్ రూమ్స్ నుంచి ఇటు సైడ్ వెళ్తే ఇక్కడ ఓపెన్ స్పేస్ ఇచ్చారు కొంచెం, ఇక్కడ ఏమన్నా పెట్టుకోవచ్చు. సో నేనేం చేసా అంటే ఎక్కువ మనం డైలీ బాత్ చేసిన తర్వాత టవల్స్ ఉంటాయి కదా, అక్కడ పడేయకుండా ఒక స్పేస్ ఇట్లా పెట్టేశాను టవల్స్ ఆరేసుకోవడానికి. అండ్ బట్టలు ఆరన్వి డ్రైయర్లో వేసిన తర్వాత కూడా ఎప్పుడన్నా కొంచెం చల్లగా అలా ఉంటే మాత్రం ఇక్కడ ఇంకొక స్టాండ్ పెట్టి బట్టలు ఆరేస్తాను. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఇటు 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. ఇదొక బెడ్రూమ్ అండ్ ఇదొక బెడ్రూమ్ అనమాట. సో ఫస్ట్ ఈ బెడ్రూమ్ చూసేద్దాం. సో ఇదొక బెడ్రూమ్ అనమాట. ఈ రూమ్ వచ్చేసి మా మరిది ఉంటాడు, అంటే శ్రీనాథ్ వాళ్ళ తమ్ముడు అనమాట. సో తన బెడ్రూమ్ ఇది. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి బెడ్. ఈ హౌస్ వచ్చేసి మాకు కొంచెం ఫర్నిచర్ ముందే ల్యాండ్ లార్డ్ ఇచ్చాడు. సో బెడ్ అండ్ మ్యాట్రెస్, ఒక 2 సోఫాలు అండ్ ఒక కబోర్డ్ అలా ఇచ్చాడు అనమాట. సో ఇది బెడ్. అండ్ ఇటు వచ్చేసరికి తన స్పేస్, తన వర్కింగ్ స్పేస్ అదనమాట. అండ్ ఇది ఇటు సైడ్ ఇలా ఉంటే ఇటు వచ్చేసి కబోర్డ్స్ ఉన్నాయి. ఈ కబోర్డ్స్ 2 శ్రీనాథ్ అండ్ మరి తన పేరు అనుదీప్. సో వాళ్ళిద్దరివి ఇక్కడ పెట్టేసుకుంటారు బట్టలు మొత్తం. అండ్ నాదొక్కటి నా రూమ్లో సపరేట్ ఉంటుంది అనుకోండి. సో అందుకే ఈ 2 అవి. అండ్ ఆల్సో ఏదైనా బెడ్షీట్స్ టవల్స్ అవి ఉంటాయి కదా, అవి కూడా ఎక్స్ట్రా ఇంకా అవి. ఈ పైన బాక్సులన్నీ వచ్చేసి అంటే ఎలక్ట్రానిక్స్ మనం ఏమన్నా కొనుక్కుంటే అవి ఉంటాయి కదా బాక్సెస్, ఎక్కువ పడేయము, ఏది ఎలా యూజ్ అవుతుంది హౌస్ షిఫ్టింగ్ అది అయినప్పుడు అని చెప్పి ఇంకా పైన ఇలా పెట్టేసామన్నమాట. సో ఇక్కడ ఈ రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది కదా. సో ఈ రూమ్లో వాష్రూమ్ వచ్చేసి స్టాండింగ్ షవర్ అనమాట. స్టాండింగ్ షవర్ ఇచ్చారు, చిన్న వాష్రూమ్. అంటే ఈ రూమ్కి అటాచ్డ్ వచ్చింది కాబట్టి స్పేషియస్గానే ఉంటుంది. ఒక్కరికైతే ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్, బాగుంటుంది అంతా. వస్తే మీకు విండోలో నుంచి వ్యూ కనిపిస్తుంది. వ్యూ చాలా బాగుంటుంది. నైట్ టైం బాగుంటుంది, మార్నింగ్ బాగుంటుంది, చాలా వెంటిలేషన్ కూడా ఉంటుంది అనమాట ఈ విండోలో నుంచి. అండ్ యా, ఇది ఈ బెడ్రూమ్. నెక్స్ట్ మనం ఇంకొక బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. ఈ బెడ్రూమ్ వచ్చేసి నాది అండ్ శ్రీనాథ్ది, మా ఇద్దరిది. సో ఈ బెడ్రూమ్లో
నా వ్యానిటీ మిర్రర్ కూడా ఉంటుంది. సో ఈ బెడ్రూమ్లో వచ్చేసి ఇది బెడ్. ఈ బెడ్ కూడా ల్యాండ్ లార్డే ఇచ్చాడు, బెడ్ అండ్ మ్యాట్రెస్. అండ్ ఇది వచ్చేసి నా వర్కింగ్ స్పేస్ అనమాట. సో ఈ స్పేస్ నేను వర్క్ ఫ్రమ్ హోమే చేస్తాను, సో అందుకనే నా వర్కింగ్ స్పేస్ నేను ఈ రూమ్లో పెట్టుకున్నాను. అండ్ ఇటు వచ్చేసరికి ఒక కౌచ్, 2 కౌచెస్ ఇచ్చాడని చెప్పా కదా ల్యాండ్ లార్డ్. సో ఒకటైతే లివింగ్ ఏరియాలో బాగానే పట్టింది, ఇంకొకటి ఎక్కడ పెట్టాలో అర్థం కాలే. సో అందుకే ఇక్కడ పెట్టాము. ఎప్పుడన్నా జస్ట్ కూర్చొని ఏదైనా బట్టలు అవి మడత పెట్టుకొని కబోర్డ్లో పెట్టుకోవడానికి అలా యూజ్ అవుతుంది అని చెప్పి. అండ్ ఈ రూమ్కి కూడా సేమ్ విండో అలానే వచ్చింది. చాలా పెద్ద వెంటిలేషన్, చాలా బాగుంటుంది వ్యూ అయితే. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి నా వ్యానిటీ సెటప్. ఆల్రెడీ నేను వీడియో పెట్టాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చూడండి. ఫ్రమ్ స్క్రాచ్ చేశాను అనమాట వీడియో, లైక్ ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి. ఇది నా వ్యానిటీ సెటప్ అండ్ దిస్ ఇస్ అవర్ బెడ్. ఇటు సైడ్ వచ్చేసరికి ఇది నా కబోర్డ్ అనమాట. ఇందులో మొత్తం అన్నీ నావే ఉంటాయి. ఇక్కడ అన్ని శారీస్ హ్యాంగ్ చేసుకున్నాను, కింద మిగిలిన బట్టలు అవన్నీ ఇట్లా పెట్టుకున్నాను. ఇట్స్ ఓకే, అంత నీట్గా అయితే ఉండదు, అలా ఏదో అలా పెట్టుకున్నాను. అండ్ పైన వచ్చేసరికి ఇంకా ఎక్కువ యూస్ చేయనవి ఉంటాయి కదా స్టోరేజ్, ఇక్కడ వచ్చేసి వీటిలో హెయిర్ టూల్స్ అవి పెట్టుకున్నా. అండ్ దెన్ ఈ రెండిట్లో ఎప్పుడు తక్కువ యూస్ చేయని జ్యువెలరీ అవన్నీ ఉంటాయి కదా, అవి పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఇటు సైడ్ చూస్తే నా హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ఇటు సైడ్, అండ్ దెన్ ఇటు సైడ్ ఇట్లా హ్యాంగ్ చేసుకున్నాను, వెంటనే హ్యాండీగా ఉంటాయి అని చెప్పి. ఇది ఈ రూమ్. నెక్స్ట్ లివింగ్ ఏరియాలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఇంకొక వాష్రూమ్ ఉంది. లైక్ ఈ రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వలేదు, సో ఇది ఓన్లీ జస్ట్ బెడ్రూమ్ ఒక్కటే అనమాట. ఇంకొక వాష్రూమ్ వచ్చేసి ఓపెన్ ఇచ్చారు, రండి చూద్దాం. సో ఇంకొక వాష్రూమ్ ఇదన్నమాట. ఈ వాష్రూమ్ వచ్చేసి ఈ బాత్ టబ్ ఇచ్చారు అండ్ కొంచెం స్పేషియస్గా కూడా ఉంటుంది. అండ్ ఇది కొంచెం ఓపెన్ బాత్రూమ్ కాబట్టి స్టాండింగ్ షవర్ అది ఉండదు, అండ్ ఓన్లీ బాత్ టబ్ ఒక్కటే అనమాట. నెక్స్ట్ నా ఫేవరెట్ ప్లేస్, మా ఇంట్లో నాకు ఇది ఫేవరెట్ అనమాట. నా లివింగ్ రూమ్కి వెళ్ళిపోదాం రండి. సో లివింగ్ రూమ్ వచ్చి ఇక్కడ దీనికి కూడా డోర్ ఇచ్చారు, సో దట్ సపరేట్గా ఉంటుంది. హాల్వేలో నుంచి ఇలా వస్తే లివింగ్ ఏరియా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మా లివింగ్ ఏరియా. ఇక్కడ సోఫా పెట్టుకున్నాం. ఈ సోఫా వచ్చేసి శ్రీనాథ్ ఫస్ట్ స్టూడెంట్గా వచ్చినప్పుడు తీసుకున్నది అనమాట. మేము ఎన్ని ఇల్లులు మారొచ్చినా మళ్ళీ ఇంటికే వచ్చాం, అండ్ దెన్ అగైన్ ఈ సోఫా మళ్ళీ మాకే వచ్చింది. అండ్ ఇది వచ్చేసి శ్రీనాథ్ వర్కింగ్ స్పేస్. శ్రీనాథ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమే చేస్తారు, సో అందుకని తన వర్క్ టేబుల్ అండ్ చైర్ ఇక్కడ పెట్టేసుకున్నాడు లివింగ్ ఏరియాలోనే ఒక సైడ్కి, బికాస్ పెద్దది వచ్చింది. అండ్ ఆల్సో మార్నింగ్ అందరం వర్క్లోనే ఉంటాం కాబట్టి ఏ డిస్టర్బెన్స్ ఉండదు లివింగ్ ఏరియాలో ఉన్నా కూడా వర్క్ స్పేస్. సో దిస్ ఈస్ ద కౌచ్. అండ్ అగైన్ మళ్ళీ వ్యూ చూస్తే 2 బెడ్రూమ్స్లో నుంచి వచ్చిన తర్వాత ఈ రూమ్లో నుంచి వస్తే పెద్ద స్పేస్ అనమాట. లైక్ ఇట్స్ లైక్ చిన్న మినీ బాల్కనీ లాగా, మరీ పెద్ద బాల్కనీ అయితే కాదు. లైక్ జస్ట్ డోర్ ఓపెన్ చేసుకొని మనం వెళ్ళి ఒక ఇద్దరం నించోవచ్చు అంతే. బట్ మేము ఎక్కువ డోర్ ఓపెన్ చేయము, ఎప్పుడన్నా కొంచెం అలా వెంటిలేషన్ కోసం తీసి మళ్ళీ వేసేస్తాము, అందుకని కౌచ్ ఇట్ సైడ్ వేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి ఎల్ షేపే కాదు, ఇట్లా లైక్ పుల్ చేస్తే ఒక బెడ్ లాగా కూడా అయిపోతుంది. లైక్ ఒక 2 persons ఈజీగా పడుకోవచ్చు మేము టీవీ అది చూసినప్పుడు. సో రిలాక్సింగ్గా ఇక్కడ పడుకొని చూస్తామన్నమాట. ఇది వచ్చేసి ఇంకొక కౌచ్, ఇది ల్యాండ్ లార్డ్ ఇచ్చిందే. ఇంకొకటి బెడ్రూమ్లో వేసాం కదా, ఇది ఇంకొకటి అనమాట. సో ఇక్కడ పట్టింది, ఎవరైనా ఒక 4 వస్తే కూర్చోడానికి కొంచెం ఎక్కువ ఉంటుంది కదా ప్లేస్ అన్నట్టు వేసాము. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది నేను ఇంతకుముందు నేను టెము గురించి ఒక వీడియో చేసినప్పుడు మీ అందరికీ చెప్పాను, నేను ఇంకొక 2 కూడా తీసుకున్నాను, అది ఇంకొక వీడియోలో చెప్తాను అని చెప్పి. సో ఇదన్నమాట, ఈ యూనిట్ నేను టెములోనే తీసుకున్నాను. చాలా బాగుంది క్వాలిటీ అయితే. బట్ అలా అని చెప్పి అన్నీ అంత బాగా వస్తాయని కాదు, ఏదో ఒకటైతే అలా అంత బాగా వస్తుంది, అది మనం గెస్ కూడా చేయలేము. సో ఇది ఏంటంటే కొంచెం డెకార్ లాగా బాగుంటుంది అని చెప్పి ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నవి, ఇప్పుడు దీనికోసం అని సపరేట్గా తీసుకున్నది అయితే కాదు.
సో ఇది తీసుకొని ఇంకా ఈ థింగ్స్ అని ఇట్లా పెట్టేసాం అనమాట. ఇది అండ్ దెన్ ఇటు వచ్చేస్తే ఇది టీవీ అండ్ PS5 ఇవి ఉంటాయి. సో టీవీ మేము ఎక్కువ చూస్తాము. లైక్ నేనైతే శ్రీనాథ్ అనుదీప్ ఎప్పుడైనా ఇంకా నేను పెడితే చూస్తారు. లైక్ ఏదైనా మూవీస్ ఉంటే చూస్తాం తప్పితే వర్క్ లేదు, ఎడిటింగ్ పని ఏం లేదు, ఖాళీగా ఉన్నాను అని అనుకుంటే టీవీ తప్ప నాకు ఇంకొక లోకం ఉండదు. లైక్ ఒక 24/7 నన్ను వదిలేసినా కూడా నేను కంటిన్యూస్గా ఏదో ఒకటి చూస్తూనే ఉంటాను టీవీ. అది వేరే విషయం అనుకోండి. సో దిస్ ఈజ్ ద లివింగ్ ఏరియా. క్యూట్గా ఉంటుంది, లైక్ మాకైతే సరిపోతుంది, మోర్ దెన్ ఇనఫ్. ఇది వచ్చేసి లివింగ్ ఏరియా. అండ్ నెక్స్ట్ ఇట్ వస్తే కిచెన్ అండ్ లివింగ్ ఏరియా కలిపి ఇచ్చేసారు, లైక్ కంబైన్డ్ అనమాట. లైక్ ఇట్ సైడ్ వస్తే ఫస్ట్ ఫ్రిడ్జ్తో స్టార్ట్ చేస్తాను. ఫ్రిడ్జ్ వచ్చేసి మోస్ట్లీ రెంటెడ్ హౌసెస్లో మనం ఎక్కడ చూసినా ఇదే ఫ్రిడ్జ్ ఉంటుంది, ఈ టైప్ ఆఫ్ ఫ్రిడ్జెసే. ఏమనుకోకండి, ఎలా పడితే అలానే ఉన్నాయి, ఇంకా పెట్టేస్తాం కదా. పైన వచ్చేసి ఫ్రిడ్జ్ అండ్ కింద వచ్చేసి ఫ్రీజర్ ఇచ్చారనమాట. ఏదైనా ఫ్రోజన్ ఫుడ్స్ ఉంటే ఇందులో పెట్టుకోవడానికి ఫ్రోజన్. అండ్ దెన్ ఇటు సైడ్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ కొన్ని పెట్టుకున్నా. ఇది ఎయిర్ ఫ్రైయర్ అండ్ ఇది కెటిల్ అండ్ మిక్సీ ఇట్లా పెట్టేసుకున్నా, కొంచెం వెంటనే ఇట్లా పట్టేసుకొని మనకి వంట చేసుకోవడానికి ఈజీ ఉంటుంది అని చెప్పి. అండ్ ఇటు ఆనియన్స్, ఆలు ఇవి ఉంటాయి కదా కొంచెం ఓపెన్ ఎయిర్లో ఉండాల్సినవి, అవి ఇటు సైడ్ పెట్టుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి కబోర్డ్స్, లైక్ మసాలాలు, సాల్ట్ ఇవన్నీ పెట్టుకుంటాం కదా, అవన్నీ ఇట్లా పెట్టేసుకున్నాం అనమాట. కొంచెం ట్రాన్స్పరెంట్ పెట్టుకున్నాం, ఎందుకంటే సడన్గా ఏది ఎక్కడ ఉంది అని కనపడటానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇటు సైడ్ పెట్టుకున్నాము. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మొత్తం డ్రై ఫ్రూట్స్, అంటే హెల్దీ వర్షన్ వచ్చేసి అంత ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి లైక్ మిల్లెట్స్, కినోవా రైస్ అండ్ కొన్ని సోయా చంక్స్ ఇవన్నీ ఇట్లా అరేంజ్ చేసుకున్నాను, గ్రాసరీస్ కొన్ని. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి, అవి ఏం చేశానంటే నాకు స్పేస్ సరిపోవట్లేదు, వీటన్నిటిలో కుక్ చేసినట్టు అయిపోతుంది అండ్ చూడ్డానికి కూడా చిరాగ్గా అనిపించి నేను ఒక స్టోరేజ్ ఇది తీసుకున్నాను అనమాట. ఇది ఎక్కడ తీసుకున్నానో గుర్తులేదు, మేబీ పౌండ్ స్ట్రెచ్చర్లో అనుకుంటా. 20 pounds ఎంతో పడింది. సో 4 rows వచ్చాయి. అండ్ దేనికి అవి లైక్ విడివిడిగా పెట్టుకోవచ్చు, స్నాక్స్. అండ్ ఇక్కడ పైన అన్ని మసాలా అన్నీ పెట్టుకున్నాము. అండ్ కింద వచ్చేసి లైక్ స్నాక్స్ అవన్నీ పెట్టేసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటు ఒక విండో ఇచ్చారు. ఇటు విండో కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు, లైక్ వంట అది చేసినప్పుడు. ఫుడ్ ఒక్కటి సరిపోదు. సో ఇవి వచ్చేసి మసాలా సోడా అవి చేసుకుంటాం కదా, దానికోసం స్పార్క్లింగ్ వాటర్ తెచ్చి పెట్టుకుంటాము మేము. ఎప్పుడన్నా లైక్ ఏదన్నా ఫుడ్ తిన్నప్పుడు కూల్ డ్రింక్స్ అవి కాకుండా కొంచెం సోడా అవి తాగడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాము. సో అప్పటికప్పుడు కలుపుకోవడానికి. అండ్ సోడా, ఇది వచ్చేసి నెయ్యి, ఇండియా నుంచి వచ్చింది. సో ఫ్రిడ్జ్లో పెడుతుంటే ఏమవుతుందంటే గట్టిగా గడ్డగట్టేస్తుంది అండ్ వంట చేసుకునేటప్పుడు తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందని ఇలా పెట్టుకున్నాము. అండ్ ఇటు దిస్ ఇస్ స్టవ్ వచ్చేసి ఎలక్ట్రిక్, ఇండక్షన్ కాదు, గ్యాస్ది కాదు, ఇది ఎలక్ట్రిక్ అనమాట. అన్ని గిన్నెలు పనిచేయవు దీని మీద, అదొక పెద్ద హెడేక్ మాకు. బట్ ఏదో అట్లా మేనేజ్ చేస్తున్నాము. సో ఇదేంటంటే మనం స్విచ్ ఆన్ చేసుకొని ఇక్కడ వంట ఇట్లా ఇక్కడ ఇవి ఆన్ చేసుకొని చేసుకోవాలి. కింద ఓవెన్, ఇది అందరికీ తెలిసిందే. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం ఇంకొక స్టోరేజ్ ఇచ్చారు, లైక్ ఇటు సైడ్, కింద కూడా ఇటు సైడ్ చూడొచ్చు. ఇక్కడ గిన్నెలు కొన్ని పెట్టుకున్నా. అండ్ ఇక్కడ కొన్ని వచ్చేసి రైస్, ప్రోటీన్ పౌడర్స్ అవి ఉంటాయి కదా, అవి పెట్టుకున్నాము. ప్లేట్స్ అండ్ స్పూన్స్ అవి ఉంటాయి కదా, అవి ఇక్కడ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది డిష్ వాషర్ అనమాట, బట్ పని చేయదు, జస్ట్ పేరుకే డిష్ వాషర్. మేము లాస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు మాకు డిష్ వాషర్ బాగా అలవాటు అయిపోయిందనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ల్యాండ్ లార్డ్ని అడిగితే పని చేయట్లేదు, మీరు కావాలంటే ఆ సైజ్ మెజర్మెంట్ తీసుకొని మీరు కొనుక్కోండి అని అన్నారు. అంత అవసరం లేదు, రెంటెడ్ హౌసెస్కి మనం ఎందుకు కొని పెట్టాలి అని అనిపించి ఇంకా మేము లైట్ తీసుకున్నాం, ఇంకా మేమే వాష్ చేసుకుంటున్నాము. అండ్ కింద వచ్చేసి ఇక్కడ కిచెన్ దగ్గర మనకి మోస్ట్లీ కావాల్సింది లైక్ వాషింగ్ ఏరియా, కొంచెం ఎక్కువ ఓపెన్ స్పేస్ వచ్చింది.
అండ్ వాష్ చేసినవి అన్నీ పెట్టుకోవడానికి మాకు ఎంత పెద్దది పెట్టుకున్నా మాకు సరిపోవట్లేదు. సో మేము ఏం చేసాము, ఒక స్టోరేజ్ బాక్స్ తెచ్చి పెట్టేసాము. సో దట్ కడిగినవన్నీ ఇందులో పెట్టేసి ఈవినింగ్ అయిన తర్వాత ఆర్ నెక్స్ట్ డే మార్నింగ్ అట్లా సర్దేసుకోవచ్చు అన్నట్టు ఒక స్టోరేజ్ బాక్స్ పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ కూడా ఒక విండో వచ్చింది, ఇది ఎక్కువ ఓపెన్ చెయ్యము. కింద వచ్చేసి ఇక్కడ స్టోరేజ్ ఇచ్చారు ఇంకా ఎక్కువ. మేము ఏం చేస్తామంటే క్లీనింగ్కి సంబంధించిన లిక్విడ్స్ లైక్ సోప్స్ కానీ పేస్ట్ కానీ ఎక్స్ట్రా ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాము. అమ్మో ఏంటి ఇన్ని ఉన్నాయి అనుకోకండి. యూకేలో ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది లైక్ క్లీనింగ్ స్ప్రేస్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి, మౌల్డ్ స్ప్రే అని క్లీనింగ్ స్ప్రే అని చెప్పి. సో అందుకే ఎప్పటికప్పుడు తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత. అండ్ ఇటు సైడ్ వస్తే డైనింగ్ టేబుల్ ఇచ్చారు, బట్ మేము అసలు యూస్ చేయము. సో నేనేం చేశానంటే జస్ట్ ఫ్రూట్స్ అవి పెట్టుకోవచ్చు. అండ్ కాఫీ మెషిన్ తెచ్చిన తర్వాత మేబీ ఒక 1 వీక్ వాడామేమో అంతే, ఇంకా యూస్ చేయట్లేదు. సో ప్రస్తుతానికి అలా పెట్టాను. అండ్ దెన్ జస్ట్ ఒక చిన్న కాఫీ స్టేషన్ టైప్లో అలాగా. అండ్ క్యాండిల్స్, మీ అందరికీ తెలిసిన క్యాండిల్ అంటే చాలా ఇష్టం. అండ్ ఫ్లవర్స్ అవి పెడుతూ ఉంటాను. సో దిస్ ఈజ్ అబౌట్ లైక్ ఇది యూస్ చేయము, అందుకని ఇట్లా స్టోరేజ్లా పెట్టేసి అవెన్, హీటింగ్ అవెన్ అనమాట. ఏదైనా ఫుడ్ అది హీట్ చేసుకోవడానికి ఇది ఒకటి ఇచ్చారు. ఎప్పుడో ఒకసారి అలా యూస్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి బాయిలర్, మనం సెట్టింగ్స్ వాటర్ కానీ లేదంటే రేడియేటర్స్ అవి ఉంటాయి కదా, వాటివి మనం హీట్ సెట్టింగ్స్ మార్చుకోవాలంటే ఇక్కడ మార్చుకోవచ్చు అనమాట. ఇది బాయిలర్ ఇక్కడ ఇచ్చారు. అండ్ కింద వచ్చేసి వాషింగ్ మెషిన్ వచ్చేసి విత్ డ్రయర్తో పాటు వచ్చేసింది. అంత కంప్లీట్గా అయితే డ్రై అవ్వదు, ఒక హాఫ్ డే అన్న బట్టలు ఆరేస్తే లైక్ ఒక హాఫ్ డేకి ఆరిపోతాయి అనమాట. సో దట్స్ ఆల్ అబౌట్ మై హోమ్ టూర్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఏదో నీట్గా పెట్టాలి అని అన్నట్టుగా కాదు, కానీ వీక్లీ వన్స్ వీక్ ఆఫ్స్ వచ్చినప్పుడు ఇల్లు క్లీన్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో అలానే ఇవాళ సండే కాబట్టి ఈ వీడియో షూట్ చేసింది నేను సండే రోజు అనమాట. సో సండే కాబట్టి క్లీన్ చేసుకొని హోమ్ టూర్ చేద్దాము అన్నట్టు చేశాను. మోస్ట్లీ ఇలానే ఉంటుంది, ఎక్కువ శాతం నీట్గానే ఉంచుకోవడానికి ట్రై చేస్తాను. ఎప్పుడన్నా ఓపిక లేనప్పుడు వదిలేస్తాను, అండ్ దెన్ మళ్ళీ నెక్స్ట్ డే ఐ ట్రై టు క్లీన్. సో దిస్ ఆల్ అబౌట్ అవర్ హోమ్ టూర్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ మీ ముందుకి ఇంకొక మంచి వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.